కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వార్ ముదిరి దాడులకు దారితీసింది. వైసీపీ ఫ్లెక్సీల్ని టీడీపీ కార్యకర్తలు చించేశారు. నాగవరపాడు దగ్గర జెడ్పీ చైర్పర్సన్ వైసీపీ నేత హారిక కారుని ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళుతూ ఉండగా అడ్డుకుని దాడి చేశారు. గుడివాడ కే కన్వెన్షన్ లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతూ ఉండగా అటువైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు. మా ప్రతినిధి శివకుమార్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. శివకుమార్, ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ? రెండు వర్గాల మధ్య ఈ ఫ్లెక్సీ వార్ సద్దుమణిగిందా? ఏమంటున్నారు కార్యకర్తలు? గుడివాడలో హైటెన్షన్ వాతావరణం అయితే ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల వివాదం కావచ్చు, ఇటువైపు వైసీపీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంతో పాటు మరోవైపు టీడీపీ కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంతో ఇక్కడ గుడివాడలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఉద్రిక్తత కొనసాగుతుందని కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడే మోహరించి ఉన్నారు. పేరుని నాని వస్తారని చెప్పని ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లా పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మచిలీపట్నంలోనే పేరు నాని ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం గుడివాడలో కే కన్వర్షన్ దగ్గర వైసీపీ నిర్వహిస్తున్నటువంటి విస్తృత స్థాయి సమావేశానికి వైసీపీ కార్యకర్తలు కూడా ఒకవైపు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి. దీంతో టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకొని కొంత ఆందోళన చేస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు అయితే భారీగా మోహరించారు. స్పెషల్ ఫోర్స్ను కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యకర్తలు చేరుకోవడం, వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి వైసీపీ కార్యకర్తలు వస్తుంటే వారిని కారులో అడ్డుకుని వెనక్కు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఇటు టీడీపీ కార్యకర్తలకు కూడా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల్ని ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా వెళ్ళకపోవడంతో కార్ల మీద కూడా స్వల్పంగా దాడి చేసినటువంటి పరిస్థితి. జడ్పీ చైర్పర్సన్ ఉప్పలపాటి హారిక కారు కూడా ధ్వంసమైన నేపథ్యంలో ప్రస్తుతం గుడివాడ పిఎస్కి వెళ్ళి ఆమె ఫిర్యాదు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ ఎలాంటి ఘర్షణ జరగకుండా కూడా ఇక్కడ భద్రతను అయితే కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. సో అది సిచ్యువేషన్.